ఆ అడవి మాదే, ఈ ఊరు మాదే. నాన్న మేం సింగిల్గా రాము, గుంపులు గుంపులుగా దిగుతాం. ఊరైనా పొలమైనా ఇల్లైనా శెలకైనా మా ముందు జుజుబి. పొమ్మంటే పోతానికి రాలేదు, జెండా దింపుడే పాగా ఏషుడే. పెంకుటిల్లైనా రేకులిల్లైనా బంగ్లా అయినా మేం దిగనంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ ఒంటర్ర ఖాళీ. ఏంది డైలాగులు మార్చి చెప్తున్నా అంటుండ్రా? ముచ్చట అసొంటిది. ఉషో అంటే పోతానికి ఊర బిష్కెలు కాదు, కట్టె తీసుకున్నా అదిరేదే లేదు, ఎమ్మటి పడ్డా బెదిరేదే లేదు. అట్లుంటది మరి. భూమి పంచాదులు కోట్లాటలు ఇంకేమన్నా తక్లీఫ్లు ఉంటే కోర్టులకు పోతారు. కానీ రాష్ట్రంలో కోతులను గెదిమే దారేదని కోర్టుకు పోయిండో రైతన్న. అది సుతా సీదా హైకోర్టుకే ఉత్తరం రాసిండు. మా పంటలు బతకనిస్తలేవు, ఇండ్ల మీద పడి అంగడంగడి చేస్తున్నాయి, కోతులతోటి కష్టకాలం వచ్చిందని బాధ చెప్తే మందని గెదవటానికి సర్కారు ఏం చేస్తుందో చెప్పాలని 4 వారాల టైం ఇచ్చిండు జడ్జి సారు. కోతుల మీద కోర్టుకు పోవుడు చిత్రం అనిపిస్తుండొచ్చు కానీ ఊర్లలో ఉండేటోళ్లకు తెలుస్తాయి బాధలు. రాష్ట్రంలో ఏం తక్కువ 3 కోట్ల కోతులు ఉన్నాయట. అంటే తెలంగాణ జనాభాకు పోటీ ఇస్తున్నట్టే. కోతుల దండయాత్ర నడుస్తుంది. మరి పంటల మీద పడ్డాయంటే ఆగం. ఇటు గెదుముతా అటురుకుడు, అటు గెదుముతా ఇటురుకుడు. లీడర్లకు చెప్తే చూస్తలేరైరి, ఆఫీసర్లకు చెప్తే కాంతలేరైరి. ఇక రైతులే ఉపాయాలు చేసుకుంటున్నారు. మంకీ గన్నులు పెట్టుడు, పంట పొలాల కాడ సప్పుడు వస్తాడు మైక్ సెట్లు పెట్టుడు, కాలనీలలో కొండెంగలు తిప్పుడు, గేట్లకు కొండెంగ ఫ్లెక్సీలు కట్టుడు. ఊరోళ్ళే నపరింతేసుకొని కోతులను బట్టేటోళ్ళని పిలిపిస్తే వాళ్ళు తీసుకుపోయి అడవిలు ఇడిచి పెడుతున్నారు. గింత తిప్పలైతుంది కాబట్టి ఈ కిత్తకు ఊర్ల కోతులను గెదివినోళ్ళనే సర్పంచులను చేస్తామనే డిమాండ్లు పుట్టబట్టే డెవలప్మెంట్ పేరు మీద చెట్లు జరిగి గాసం లేకుండా చేసే వరకు ఊర్లకు జరుగుతున్నాయి. కంట్రోల్ చేస్తానికి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో గానీ ఎండాకాలంలో పిసపిసాయి కుక్కలు పిక్కలు పట్టుడు ఇంకింత పెరుగుతుంది. వాటి మీద కూడా నజరేవి జరా.